మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని హైటెన్షన్ రోడ్డు అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు కావడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చొరవతో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. బీబీఆర్ గార్డెన్ నుంచి పంచశీల కాలనీ వరకు ఉన్న హైటెన్షన్ రోడ్డు గత కొంతకాలంగా అత్యంత అధ్వానంగా తయారైందని, దీనివల్ల వాహనదారులు స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని డోలి రమేష్ పేర్కొన్నారు. ప్రజల సమస్యను గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి డివిజన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి నాణ్యమైన సీసీ రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారికి అందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కాలనీవాసులు అందరూ కూడా హైటెన్షన్ రోడ్ కాలనీవాసులు, సిటిజన్ కాలనీ ఏంది, పంచశీల కాలనీ ఏంది, మళ్ళీ అల్వాలీస్ ఏంది, వీళ్ళందరూ కలిసి కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఈ యొక్క రోడ్ కోసం చాలా మంది వచ్చి చాలా మంది అడిగారు. మరి దానికి ఎమ్మెల్యే గారు స్వయంగా దగ్గర ఉండి కృషి చేసి ఒక 4.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కాలనీవాసుల తరఫున అందరికీ కూడా మా బీఆర్ఎస్ 133 డివిజన్ ప్రజలు అందరూ కూడా తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోడ్ శాంక్షన్ చేసినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ హైటెన్షన్ రోడ్డు చాలా ప్రాబ్లం ఉండే, వర్షం వచ్చి చిన్నపిల్లలు సార్లు పడిపోయారు. నేను మొత్తం వీడియో తీసి రాజశేఖర వరకు ఈ వీడియోని పంపిస్తే పోయి మళ్ళీ అడిగిన అన్న పరిస్థితి ఉంది, స్కూల్కి వెళ్ళే పిల్లలు పడిపోతున్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా చాలా కష్టమవుతున్నారు అని అంటే, అమ్మ ఇది శాంక్షన్ అయింది, త్వరలోనే రోడ్డు మీకు అవుతుంది అని చెప్పింది. అలాంటి అన్నకు ఎన్నిసార్లు పాలాభిషేకం చేసినా కానీ తప్పు లేదు. చేసిన ఎమ్మెల్యే మా మర్రి రాజశేఖర రెడ్డి గారు. సో హైటెన్షన్ రోడ్లో ఏదైతే ప్రాబ్లం చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. సో ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరి మా ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత ఆయన చొరవతో ఈరోజు 5 కోట్ల శాంక్షన్ జరిగింది. సో ఇక్కడ అల్వాల్ హిల్స్ నుంచి ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ ఉద్దేశంతో మేమందరం ఇక్కడ పాలాభిషేకం చేయడానికి వచ్చాము. మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బీబీఆర్ ఫంక్షన్ హాల్ నుండి పంచాయతీల కాలనీ వరకు ఈ రోడ్ అంతా చాలా గుంతలమయం ఉండే. చాలామంది ఇక్కడ కాలనీ వాళ్ళు అన్న దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. అన్న ఈ పరిస్థితిని చూసి ఈ రోడ్డు ఇక్కడ నుండి కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ, స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు కానీ, లేడీస్కి చాలా కష్టం అవుతుంది. ఈ రోడ్ అంతా గుంతలు ఉండే. అన్నకు విన్నపం చేయగానే అన్న తొందరలోనే ఈ యొక్క రోడ్డుని వేయించినందుకు ఈ కాలనీ వాళ్ళు అన్నకు పాలాభిషేకం చేశారు. నుంచి ఈ రోడ్డును పట్టించుకున్న నాదుడే లేడు. ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ ఓట్లేసుకొని వెళ్ళిపోయిండు, ఇంకో ఎమ్మెల్యే వచ్చి ఓటేసుకొని వెళ్ళిపోయిండు. కానీ మర్రి రాజశేఖర్ చెప్పి ఎప్పుడైతే ప్రజల దగ్గరికి పోతానో, ఏ హామీలు ఇస్తానో హామీ పూర్తయ్యే వరకు నా పోరాటం ఉంటుంది. ఏ నరకమైతే అనుభవిస్తున్నో ప్రజలు పంచశీల నుంచి హైటెన్షన్ వేయాలంటే నరకం. పొద్దున్నలోనే నా కొడుకుని తీసుకొని స్కూల్ పోయి వచ్చేలోపటినే జారి పడిపోతామో మేము అనేకమైన యాక్సిడెంట్ అయిన సందర్భంలో రాజశేఖర రెడ్డి అల్పెరిగిన పోరాటం చేసి 2 సంవత్సరాల నుంచి 5 కోట్ల రూపాయలు తెచ్చి ప్రజలకు కానుక ఇచ్చి, రేపటి ఉదయించే సూర్యుడు ఏ విధంగా ఉంటాడో ఈ హైటెన్షన్ వేరులో ఈ రోడ్ వేసినప్పుడు ఎప్పటి వరకు రోడ్డు ఉంటుందో ప్రజల గుంటెలలో మర్రి రాజశేఖర రెడ్డి అంటే ఆయన ఉంటాడు. కారు మీద గెలిచి నాకు వచ్చిన కళ్ళు మీదకి ఎక్కలేను, ఆయన కారుతో నేను గెలిచిన నా ప్రజలను నా కళ్ళల్లో పెట్టుకుంటానని చూసిన మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఈ 20 కాలనీలు 3 కిలోమీటర్ల దూరం వరకు ఆయన ఎక్కడున్నా కానీ ఆయనకు, ఆ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు పేరు పేరున ఈరోజు అన్ని 20 కాలనీలు, చుట్టుపక్కల కాలనీలు అన్ని అందరూ కలిసి ఈరోజు జేజేలు చెప్తా ఉన్నారు. కళ్ళు ఉన్న నాయకులారా చూడండి పని ఏ విధంగా ఉంటుందో. మర్రి రాజశేఖర్ అంటేనే పని, మర్రి రాజశేఖర్ అంటేనే సిన్సియర్, మర్రి రాజశేఖర్ అంటేనే 5 కోట్ల రోడ్. ఇది కళ్ళున్న వాళ్ళు చూడండి. రోడ్ వేసిన తర్వాత రోడ్డును చూసి రాజశేఖర రెడ్డి కారు మీద గెలిచిన తర్వాత భవిష్యత్ నాయకులంతా